హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే, ఒక వారం రోజుల్లో 3 నుంచి 4 కేజీల బరువు తగ్గడం ఎలా అనే విషయం గురించి తెలుసుకుందాం. ఏం లేదు, ఒక 5-6 సూత్రాలని మీరు పాటించగలిగితే ఈ వారం రోజులు తప్పకుండా 3 నుంచి 4 కేజీల బరువు అనేది తగ్గుతారనమాట. అందులో ఫస్ట్ వచ్చేసరికి స్లీప్, నిద్ర. డేలో అంటే ఒక రోజులో మీరు నియర్లీ 8 అవర్స్ స్లీప్ అనేది నిద్రపోవాలి. ఈ స్లీప్ అనేది నిద్రపోవడం అనేది అంటే మధ్యాహ్నం టైంలో పడుకోవడం అవాయిడ్ చేసి నైట్ టైం తప్పనిసరిగా 8 గంటలు పడుకునేలా చూసుకోండి. ఈ నిద్రపోవడం కూడా మనకి వెయిట్ తగ్గడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి వాటర్. మీరు డే స్టార్ట్ చేసేటప్పుడు మార్నింగ్ లెమన్ హనీ వాటర్ కానీ ఏదైనా అంటే జీరా వాటర్ కానీ ధనియా వాటర్ కానీ, ధనియాల వాటర్ జీరా వాటర్ అనేది మీరు డైరెక్ట్గా తీసుకోలేరు. కొంచెం ఏమంటారు, హనీ అనేది యాడ్ చేసి తాగండి. లేదు ఏదైనా మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, లంచ్ చేసే ముందు, డిన్నర్ చేసే ఒక్క 10 నిమిషాల ముందు కొంచెం గోరువెచ్చటి నీటిని తాగడానికి ప్రిఫర్ చేయండి. డేలో ఏమి తిన్నా కూడా ముందుగా ఒక గ్లాస్ నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక గ్లాస్ వాటర్ని తాగడం వల్ల పొట్ట అనేది ఫుల్గా ఉంటుంది. మీరు తినే వస్తువులు అనేవి ఎక్కువగా తినకుండా చేస్తుంది, కంట్రోల్లో ఉంచుతుంది అన్నమాట మనం తినే ఫుడ్ని. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి మనం తినే ప్లేట్స్. ఇప్పుడు మనం డిన్నర్ ప్లేట్స్ సెపరేట్ ఉంటాయి, అదేవిధంగా లంచ్ ప్లేట్స్ కానీ ఈ రెండు ఒకటే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ప్లేట్ మాత్రం వేరేగా ఉంటుంది కదా. మీరు ఏం చేస్తారు అంటే, ఈ డిన్నర్ మరియు లంచ్ ప్లేట్ని బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అదే ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి స్నాక్స్ ప్లేట్లో ఈ విధంగా మీరు స్వాప్ చేసుకోండి. ఈ డిన్నర్ లంచ్ ప్లేట్ని వదిలేసి డిన్నర్ అనేది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్నాక్స్ ప్లేట్లోని తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ప్లేట్ సైజ్ని తగ్గించేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు ప్లేట్లో కావాల్సినంత ఎక్కువ ఐటమ్స్ అనేవి పట్టవు. మీకు అనిపిస్తుంది ప్లేట్ ఫుల్గా ఉండడం వల్ల ఎక్కువ తిన్నాను అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ స్నాక్స్ ప్లేట్స్లోని బ్రేక్ఫాస్ట్ కూడా మోస్ట్లీ ప్లేట్ సైజ్ని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క వారం రోజులు. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి వాకింగ్. మార్నింగే అవనివ్వండి, నైట్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక్క హాఫ్ అన్ అవర్, పొద్దున్న ఒక 15 మినిట్స్, ఈవినింగ్ ఒక 15 మినిట్స్ కానీ, నైట్ తిన్న తర్వాత ఒక 15 మినిట్స్ కానీ, డేలో ఒక్క హాఫ్ అన్ అవర్ నడవడానికి ప్రిఫర్ చేయండి. లేదు ఏమైనా తిన్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల తర్వాత బ్రిస్క్ వాక్ అని ఉంటుంది. ఇంట్లో కూడా మీరు వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ అనేది డెఫినెట్గా మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ష్యూర్గా హెల్ప్ చేస్తుంది. అది నేనైతే డామ్ ష్యూర్గా చెప్పగా. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫాస్టింగ్. మీరు 6 రోజులు ఈ విధంగా ప్రాపర్గా నిద్రపోవడం, వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం, ఈ యొక్క టిఫిన్ ప్లేట్స్ అనేవి రెడ్యూస్ చేయడం, అట్ ద సేమ్ టైం వాకింగ్ చేయడంతో పాటు, అంటే 8th డే మీరు మీ వెయిట్ చెక్ చేసుకుంటారు కదా, 8th డే బిఫోర్ డే అంటే 7th డే ఫాస్టింగ్ ఉండండి. ఫాస్టింగ్ అంటే ఏమి తినకుండా కాదు, మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తినండి. జ్యూసెస్ కాదు, నమిలి తినటానికే ప్రిఫర్ చేయండి. మోస్ట్లీ బనానా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే బనానా అనేది మనకి స్టమక్ ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా వేరే వాటి మీద తినడానికి కూడా అంత ఆసక్తి చూపించం. మోస్ట్లీ ఆ ఒక్కరోజు మాత్రం 7th డే ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్ ఉండండి. అట్ ద సేమ్ టైం సిక్స్త్ వన్ ఏం చేస్తారంటే, కంప్లీట్గా ఈ 7 days కూడా అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. మోస్ట్లీ ఇంట్లోనే
ఇంట్లోనే ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు నచ్చింది క్వాంటిటీ అనేది తగ్గించుకొని మీకు నచ్చింది వండుకొని తినండి. డెఫినెట్గా మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు అవుతాయి. అట్ ద సేమ్ టైం మీ బాడీ అనేది వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మెటబాలిజం రేట్ని పెంచుతుంది అనమాట. అదేవిధంగా 7th వన్ వచ్చేసి మీరు ఈవెన్ స్లీప్ కానివ్వండి, వాటర్ అవనివ్వండి, ప్లేట్స్ రెడ్యూస్ చేసేయటం వల్ల ఏంటంటే ఈవెన్ ఈ బనానాస్ ఎక్కువ తినటం వల్ల మీకు అది ఫాస్టింగ్లో ఈ బనానాస్ తింటారు కదా, మీకు ఏమవుతుందంటే ఫాస్టింగ్లో మనం ఘన పదార్థాలు ఏవి తీసుకోము. అందువల్ల ఏమవుతుంది, పొట్ట దగ్గర ఉండే ఫ్యాట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలామంది నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మేము అవుట్ సైడ్ ఫుడ్ తినము, ప్రాపర్ ఫుడ్ కంట్రోల్లోనే ఉంటాము, అయినా కూడా మా పొట్ట అనేది తగ్గటం లేదు అని అంటూ ఉంటారు. ఒక్క మాట చెప్తున్నాను మీకు, మన బాడీలో ఏ పార్ట్లో ఉన్న ఫ్యాట్ అయినా కూడా తొందరగా కరుగుతుంది. ఒక్క పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ మాత్రం అంత ఈజీగా కరగదు. ఆ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కరగాలి అంటే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక 1 నెల రోజులు, ఒక 2 నెలలు, 3 నెలలతో పోదు. మీరు మంచి ఫుడ్ హ్యాబిట్స్ని అంటే అవుట్ సైడ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని, ఎక్కువగా వాటర్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మీ బాడీ ఒక ఫేజ్కి అలవాటు పడుతుంది అన్నమాట. కన్సిస్టెన్సీ బాడీలో ఉన్న ఏ ఫ్యాట్ అయినా తొందరగా కరుగుతుంది. ఈవెన్ మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే డైట్ చేసేటప్పుడు పొట్ట ఇంకా ముందుకు వచ్చినట్టు ఉంటుంది, కానీ తర్వాత అది కూడా నెమ్మదిగా కరుగుతుంది. ఇలా మీరు ఒక్క వారం రోజులు కనుక నేను చెప్పినట్టు ఇలా చేస్తే 3 to 4 kgs ఏంటి, డెఫినెట్గా 5 kgs తగ్గుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది అని నేను ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.